మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాల్లో డీజీసీఏ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, ముంబై సహా ప్రధాన ఎయిర్పోర్టులో డీజీసీఏ నేతృత్వంలోని 2 బృందాలు సోదాలు చేశాయి. భద్రత చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. అనేక నిర్వహణ లోపాలు గుర్తించినట్లుగా డీజీసీఏ వెల్లడించింది. విమానాల్లో లోపాలు, రన్వేపై సెంటర్ లైన్ మార్కింగ్ సరిగా లేకపోవడం వంటివి గుర్తించినట్లుగా డీజీసీఏ వెల్లడించింది. రన్వే భద్రత, విమాన రద్దీ నియంత్రణ, కమ్యూనికేషన్, నావిగేషన్ వ్యవస్థలు ఇలా పలు కీలక అంశాలపై నిఘా ఉంచింది. గుర్తించిన లోపాలను ఆయా సంస్థలకు సూచించింది. 7 రోజుల్లోగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అరిగిపోయిన టైర్ల వల్ల విమానాలు నిలిచిపోవడంతో పాటు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పలు మార్లు విమానాల్లో ఒకే తరహా లోపాలు తలెత్తడం, విమాన కాన్ఫిగరేషన్తో సిమ్యులేటర్ మ్యాచింగ్ కాకపోవడం, సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడం వంటివి గుర్తించినట్లు డీజీసీఏ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్, ఏం జరుగుతోంది? డీజీసీఏ పలు తనిఖీలు చేస్తోంది అండ్ చాలా వరకు లోపాలు గుర్తించినట్టుగా కూడా తెలియవస్తోంది. అంటే ఈ తనిఖీలు ఇంకా కొనసాగే అవకాశం ఉందా? అండ్ ఎప్పటి వరకు గుర్తించిన వాటికి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు? ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత ఒక్కొక్కటిగా వరుసగా విమానాల్లో లోపాలు అయితే ఒక్కటి బయటపడుతూనే ఉన్నాయి. మరి ఒకటి సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా లేకపో, ఫ్లైట్లలో అంటే ఆ రన్వే సిద్ధంగా సరిగ్గా లేకపోవడం, లేదా ఇంకా సాంకేతిక సమస్యలు, ప్రతిదీ ఒకటి కూడా వెల్లోకి వస్తూనే ఉన్నాయి. అయితే డీజీ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఇలాంటి ప్రమాదం లేకుండా ఉంటే మాత్రం సీరియస్ యాక్షన్ పోవచ్చు. కానీ ఒక్కొక్కటిగా గడిచిన ఎయిర్ ఇండియా విమానం కింద పడ్డ తర్వాత మరుసటి రోజు నుంచి ఎయిర్ ఇండియా విమానాలతో పాటు ఇతర కంపెనీలకు చెందినటువంటి విమానాల్లో కూడా లోపాలు ఒక్కొక్కటి పెరగడంతో డీజీసీఏ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. చాలా సీరియస్ గా దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఇక దేశంలో ప్రధాన విమానాశ్రయాల్లో తనిఖీలు అయితే నిర్వహించింది. మరి ఇప్పటికే ఆ తనిఖీలో నిర్వహించినటువంటి డీజీసీఏ దాంట్లో అనేక లోపాలను కనుగొన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా విమాన లోపాల గురించి మాట్లాడుతున్నట్లయితే రన్వే పైన అలాగే సెంటర్ లైన్ మార్కింగ్ సరిగా లేకపోవడం, విమాన లోపల సాంకేతిక సమస్యలు ఉండడం, మరి ఇవన్నీ కూడా వారు గుర్తించడం జరిగింది. విమాన నియంత్రణ సంస్థ కూడా రన్వే భద్రత, అలాగే విమాన రద్దీ నియంత్రణ, కమ్యూనికేషన్, నావిగేషన్ వ్యవస్థలు ఇలా పలు కీలక అంశాలపై నిఘా అయితే ఉంచింది. గుర్తించిన లోపాలను ఆయా సంస్థలకు కూడా తెలియజేసినట్లు, మరి దానికి 7 రోజుల గడువు పెట్టి పూర్తిగా మేము గుర్తించినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఈ లోపాలను 7 రోజుల్లోగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కూడా చాలా సీరియస్ గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి డీజీసీఏ నేడు 2 బృందాలుగా ఇటు ఢిల్లీ, ముంబై సహా పలు ప్రధాన విమానాశ్రయాల్లో అంటే రాత్రి నుంచి కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలను కూడా చేస్తూనే ఉంది. మరి ముఖ్యంగా వాళ్లకు దృష్టికి వచ్చినటువంటి విషయాలు చూస్తున్నట్లయితే అరిగిపోయిన టైర్ల వల్ల విమానాలు నిలిచిపోవడంతో పాటు సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఇలా పలుమార్లు విమానాల్లో ఒకే తరహా లోపాలు కూడా తలెత్తడం, విమాన కాన్ఫిగరేషన్ తో పాటు ఈ సిమ్యులేటర్ మ్యాచింగ్ కాకపోవడం, మరి సాఫ్ట్వేర్ ఈ అప్డేట్ కాకపోవడం వంటివి గుర్తించినట్లయితే డీజీసీఏ తెలుపుతుంది. మరి దీనిపైన లోపాలు అయితే ఇప్పటికీ గుర్తించాం, దీనికి 7 రోజుల గడువిస్తున్నాం. ఖచ్చితంగా వీటికి పూర్తిగా అంటే దీన్ని సెట్బ్యాక్ చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా దీన్ని క్లియర్ చేసుకొని తర్వాత రిపోర్ట్ కూడా డీజీసీఏకి అందజేయాలన్నట్టుగా వాళ్ళకు ఒక గడువు కూడా ఇచ్చింది. మరి ఇలాంటివి అంటే ఇలాంటి లోపాల వల్లనే ఎంతో మంది ప్రాణాలు అయితే కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన డీజీసీఏ ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం పైన అందరు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు, అలాగే అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేందర్, ముఖ్యంగా ఇటువంటి లోపాలు డీజీసీఏ గుర్తించినప్పుడు ఆయా సంబంధిత ఎయిర్పోర్ట్ల వాళ్ళు ఇచ్చేటువంటి క్లారిఫికేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఏం చెప్తూ ఉన్నారంటే ఇన్ని లోపాలతో నిజంగా గాల్లో ప్రయాణం ఎంత సిన్సియర్గా, అంటే వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉండాలి? అందరి ప్రాణాలు కూడా గాల్లోనే కలిసిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం దాదాపుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో. ఏం చెప్తూ ఉన్నాయి అంటే ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాయి ఎయిర్పోర్ట్స్ కానీ అలాగే ఆయా అథారిటీస్ కానీ వీళ్ళు తనిఖీలు చేస్తున్నప్పుడు గుర్తించిన లోపాలకు సంబంధించి? అంటే ఈ డీజీసీఏ తనిఖీ చేస్తున్న క్రమంలోనే ఇవన్నీ సమస్యలు అయితే ఒక్కొక్కటిగా వెళ్ళలోకి వచ్చాయి. మరి ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇన్నాళ్ళు విమానాలు ఎలా నడుపుతున్నారు, ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేట్టుగా ఇవన్నీ సమస్యలు అయితే కంటికి కనిపిస్తున్నాయి. మరి వీటిపైన ఎందుకు అంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎందుకు విమానాలను గాల్లోకి తీసుకెళ్తున్నారు, గాల్లోనే మనుషుల ప్రాణాలను గాల్లో నుంచి పంపిస్తున్నారు అనేట్టుగా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. మరి దాంట్లో అంటే ఈ కొన్ని అంటే ఫ్లైట్ సజావుగా వెళ్తుంది వస్తుంది అనేటువంటిదా, లేకపోతే
వీటిని రిపేర్ చేస్తే అదనంగా పడే ఖర్చు అనుకున్నారా? మొత్తానికి వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల సామాన్య ప్రజలు అంటే చనిపోవడం అయితే జరుగుతున్నాయి ఈ ప్రమాదాల వల్ల. డీజీసీఏ మాత్రం చాలా సీరియస్ గా ఈ విషయాలపైన అయితే వాళ్ళ విమానాశ్రయాల్లో ఉన్నటువంటి ఫ్లైట్ అవన్ కావచ్చు, అంటే ఆ సంస్థలు కావచ్చు, అలాగే విమానాశ్రయాలు కావచ్చు, చాలా సీరియస్ గా దీనిపైన చర్యలు తీసుకోవాలంటే కాకుండా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇటీవల అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమానం ప్రమాదం అయితే అందరూ మర్చిపోలేదు. మరి దాంట్లో భాగంగానే ఈ ఎంక్వైరీలు అంటే ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మరి దీంట్లో ఈ ఆందోళన స్థాయిలో ఉన్నటువంటి ఈ లోపాలు ఈ డీజీసీఏ గమనించడం, మరి విమానాశ్రయాలు ప్రధానంగా రన్వే పైన దెబ్బతిన్న సెంట్రల్ లైన్ మార్కింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నా. అసలు ఆ రన్వే పైన చాలా ఫ్లైట్ కూడా రన్వే పైన కింద పడడం కూడా చూసాం. మరి ఇలాంటి వ్యవస్థలు కూడా చక్కగా సరిదిద్దుకోలేకపోతే ఇక విమానాశ్రయాలు ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నాయి, మరి ఇంత మేర నిర్లక్ష్యం ఎందుకున్నాయి దానిపైన సీరియస్ గా ఉంది. మరి ఆ టైర్లు అరిగిపోవడం, షెడ్యూల్ చేసిన విమానాలు నిలిచిపోవడం, ఏవియేషన్ ఎకో సిస్టమ్ లో లోపాలు, ఇలా చాలా వరకు కూడా సమస్యలు అయితే తెర మీదకి వచ్చాయి. మరి డీజీసీఏ కీలక హెచ్చరికలు అయితే వారికి జారీ చేసింది. పూర్తిగా సమగ్రమైన పర్యవేక్షణ లేకపోవడాన్ని, ఈ సమస్యల పరిష్కారంలో విమానయాన సంస్థలు ఈ ఉదాసీనతను స్పష్టం చేస్తున్నాయని కూడా డీజీసీఏ పేర్కొంది. మరి వీటికి సంబంధించినటువంటి విమానాశ్రయాలు పూర్తిగా విషయాలను తెలియజేశామని చెప్తుంది. తక్షణం అంటే వీటికి ఇచ్చిన గడువు ఏదైతుందో ఆ గడువులోగా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిందే అని పూర్తిగా ఆదేశాలు జారీ చేసింది. విమాన ప్రయాణాల్లో భద్రత అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా వారికి తెలియజేసింది. మరి ఇందులో ఎలాంటి రాజకీయ తావు లేదని కూడా ఈ డీజీసీ అధికారులు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మహేందర్.